ఓకే. లాస్ట్ క్లాస్ చూద్దాం. ఎంతవరకు చెప్పుకున్నాం? హైడ్రేషన్ ఎనర్జీ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఫ్లేమ్ కలరేషన్. ఫ్లేమ్ టెస్ట్. ఫ్లేమ్ టెస్ట్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ మనం ఫ్లేమ్ టెస్ట్ కనుక చేస్తే, ఫ్లేమ్ టెస్ట్ అంటే బన్సన్ బర్నర్, బన్సన్ బర్నర్ మీద హీట్ చేస్తే మనం స్పాచులాలో కాంపౌండ్ తీసుకొని హీట్ చేసాం అనుకున్నాం. ఓకేనా? హీట్ చేస్తే డిఫరెంట్ కలర్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి మెటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకున్నాం అనుకోండి. లిథియం క్రిమ్సన్ రెడ్, సోడియం గోల్డెన్ ఎల్లో, sodium is golden yellow. Potassium lilac color, red rubidium, red violet, cesium blue violet. ఓకే, ఇలా డిఫరెంట్ కలర్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. దీనికి రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? ఫస్ట్ ఇయర్ లో కూడా డిస్కస్ చేసుకున్నాము. మెటల్ అనుకున్నాం అనుకోండి, మెటల్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ ఇస్తే ఏమవుతుంది? లైలాక్ అంటే కలర్, అది ఎనర్జీ ఇస్తే ఏమవుతుంది? ఎగ్జైట్ అవుతాయి. ఓకేనా? ఎగ్జైట్ అవుతాయి కదా. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ చదువుకుంటారు. ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఇస్తే ఎగ్జైట్ అవుతాయి. ఓకే, ఎగ్జైట్ అయిన తర్వాత ఏదో ఒక పర్టికులర్ ఆర్బిట్, ఫర్ సపోజ్ ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకోండి, ఎలక్ట్రాన్ లోయర్ ఎనర్జీ నుంచి ఈ స్టేట్ కి మూవ్ అయింది అనుకుందాం. అక్కడే ఉండదు కదా, మరలా ఏమవుతుంది? గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. ఈ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎనర్జీ రిలీజ్డ్. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ మనకి స్పెక్ట్రమ్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని చదువుతారు ఫస్ట్ ఇయర్ లో, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. స్పెక్ట్రమ్ వస్తుంది. ఓకేనా? అయితే మనకి స్పెక్ట్రమ్ కాదు ఇక్కడ కావాల్సింది. ఎనర్జీ రిలీజ్ చేసినప్పుడు ఆ రిలీజ్ అయిన ఎనర్జీ గనక విజిబుల్ రీజియన్ లో గనక ఉంటే మనకి ఈ కలర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. విజిబుల్ రీజియన్ లో లేవనుకోండి, ఓకేనా, కలర్స్ అనేవి కలర్లెస్ గా ఉంటాయి కాంపౌండ్స్. విజిబుల్ రీజియన్ లో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ మనకి కలర్స్ అనేవి వస్తాయి జనరల్ గా. ఓకేనా? బన్సన్ బర్నర్ మీద హీట్ చేసినప్పుడు మెటల్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఎగ్జైటేషన్ జరిగి మళ్ళీ డీఎగ్జైటేషన్ లో పార్టిసిపేట్ అవుతాయి. డీఎగ్జైటేషన్ జరిగేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ మనకి విజిబుల్ రీజియన్, ఆ ఫ్రీక్వెన్సీతో కనుక మ్యాచ్ అయితే, ఆ రీజియన్ లో కనుక ఉంటే మనకి కలర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? అయితే ఫస్ట్ గ్రూప్ మెటల్స్ కి ఇదిగోండి కలర్స్ అన్ని వస్తాయి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ reducing nature.
ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ కి హైలీ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ కి నేచర్ ఉంటుంది 1A group elements contains high electropositive nature. High electropositivity nature. అంటే ఎలక్ట్రాన్స్ ని ఈజీగా లూజ్ అవుతాయి. ఓకేనా? ఎందుకు లూజ్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్ ని? స్టెబిలిటీ కోసం. ఓకేనా? సోడియం తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది సోడియం? ఎలక్ట్రాన్ ని లాస్ అవుతుంది. సో సోడియంకి రెడ్యూసింగ్ నేచర్ ఉంటుంది. ఏ నేచర్ ఉంటుంది? రెడ్యూసింగ్ నేచర్. రెడ్యూసింగ్ నేచర్ దేనిలో పార్టిసిపేట్ అయింది? ఆక్సిడేషన్ లో పార్టిసిపేట్ అయింది. ఓకేనా? సోడియంకి రెడ్యూసింగ్ నేచర్ ఉంటుందమ్మా. ఓకేనా? రెడ్యూసింగ్ నేచర్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఎలక్ట్రాన్స్ ని లాస్ అయిపోతాయి అవి స్టెబిలిటీ కోసం. ఓకేనా? ఆక్సిడైజింగ్ నేచర్ అంటే తీసుకుంటాయి. ఫర్ సపోజ్ ఫ్లోరిన్ తెలుసు మీకు అందరికి. ఫ్లోరిన్ ఎలక్ట్రాన్స్ తీసుకొని F- గా కన్వర్ట్ అవుతుంది. దీనికి ఆక్సిడైజింగ్ నేచర్ ఉంటుంది. ఆక్సిడైజింగ్ నేచర్ అంటే ఇది రిడక్షన్ లో పార్టిసిపేట్ అవుతుంది. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? రెడ్యూసింగ్ కి ఆక్సిడైజింగ్ కి రెండింటికి డిఫరెన్స్ అది. నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ అమ్మా. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ రియాక్షన్ విత్ ఎయిర్. రియాక్షన్ విత్ ఎయిర్. జాగ్రత్తగా వినాలి. రియాక్షన్ విత్ ఎయిర్. జనరల్ గా మనకి ఎయిర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి. O2 తో రియాక్షన్ చేస్తే మెటల్స్ ఏం ఫామ్ చేస్తాయమ్మా? మెటల్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఆక్సైడ్ కనుక మాయిశ్చర్ తో రియాక్ట్ అయింది అనుకోండి. H2 అంటే మాయిశ్చర్, వాటర్ కాదు మాయిశ్చర్. మాయిశ్చర్ తో రియాక్ట్ అయితే మెటల్ హైడ్రాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. మెటల్ హైడ్రాక్సైడ్స్. మెటల్ హైడ్రాక్సైడ్స్ ఫర్ సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అయినాయి అనుకోండి, మెటల్ కార్బోనేట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. M2CO3. ఓకేనా? ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్, ఆక్సైడ్స్, కార్బోనేట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, మరలా మనం డిస్కస్ చేస్తాము. రైట్, నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ నాన్ మెటల్స్. రియాక్షన్ విత్ మెటల్స్. ఒకవేళ మెటల్ తో కనుక రియాక్ట్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ మెటల్ ప్లస్ మెటల్ కంబైన్ అయితే ఏం ఫామ్ అవుతుందమ్మా? ఎలాయ్స్. మెటల్ కంబైన్ అయితే ఏం ఫామ్ అవుతాయి? ఎలాయ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం గనక మెర్క్యూరీతో కంబైన్ అయింది అనుకోండి, సోడియం ఎమాల్గమ్ చదువుకుంటారు మీరు. ఓకేనా? ఇలాంటి ఎలాయ్స్ ఫార్మేషన్ జరుగుతుంది.
మెటల్ తో కనుక రియాక్ట్ అయితే, ఓకేనా, మరి నాన్ మెటల్స్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతాయి? రియాక్షన్ విత్ నాన్ మెటల్స్. రియాక్షన్ విత్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? హైడ్రోజన్. మెటల్స్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్. హైడ్రోజన్ నాన్ మెటలే కదా. ఏం ఫామ్ అవుతాయమ్మా? మెటల్ హైడ్రైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ తో రియాక్షన్ చేస్తే మెటల్ సోడియం హైడ్రైడ్ ఫార్మేషన్ జరుగుతుంది, NaH, అయానిక్ కాంపౌండ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ విత్ ఇంకా నాన్ మెటల్స్ ఏమున్నాయి? ఫాస్ఫరస్, సల్ఫర్, హాలోజన్స్, ఇవన్నీ కూడా నాన్ మెటల్సే కదా. ఓకేనా. కార్బన్ కూడా నాన్ మెటలే కదా. సోడియం ప్లస్ కార్బన్ gives rise to Na2C3, sodium carbide, or Na2C from Na2C3 కాదు, Na2C2, sodium acetylide. ఈ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే రియాక్షన్ విత్ సల్ఫర్. రియాక్షన్ విత్ సల్ఫర్, ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ కూడా మనకి నాన్ మెటల్. ఓకేనా. రియాక్ట్స్ విత్ ఫాస్ఫరస్ ఫార్మ్స్ మెటల్ ఫాస్ఫైడ్స్. MPM3, మెటల్ ఫాస్ఫైడ్స్. సల్ఫర్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది ప్రొడక్ట్? సల్ఫర్ తో రియాక్షన్ చేస్తే ఏం ఫామ్ అవుతాయి? రియాక్షన్ విత్ సల్ఫర్ సల్ఫైడ్స్ ఫామ్ అవుతాయి, మెటల్ సల్ఫైడ్స్. ఓకేనా. M ప్లస్ లో మెటల్ తీసుకోవాలి, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. ఓకే. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్ కూడా నాన్ మెటలే కదా. రియాక్షన్ విత్ O2, ఆక్సిజన్. ఓకేనా. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫార్మేషన్ జరుగుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, రుబీడియం ఆక్సైడ్, సీజియం ఆక్సైడ్. ఓకేనా. ఆక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది అలాంగ్ విత్ పెరాక్సైడ్స్, Na2O2, K2O2, ఓకే, Rb2O2, CS2O2, and super oxides, KO2, RbO2, CSO2. ఇలా సూపర్ ఆక్సైడ్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. ఓకేనా. ఆక్సిజన్ తో కనుక రియాక్షన్ జరిగితే, మెటల్స్ కనుక ఆక్సిజన్ తో రియాక్షన్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ఆక్సైడ్స్, పరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్. ఓకేనా. వీటి ఫార్మేషన్ జరుగుతుంది. మళ్ళా డిస్కస్ చేస్తాము. రియాక్షన్ విత్ లిక్విడ్ అమ్మోనియా. రియాక్షన్ విత్ లిక్విడ్ అమ్మోనియా.
మెటల్స్ ని కనుక మనం లిక్విడ్ అమోనియాలో డిజాల్వ్ చేసామనుకోండి, మెటల్ ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. Na ప్లస్ ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్ ని లూస్ అవుతుంది. అమోనియా మాలిక్యూల్ అనేది డైపోల్. అమోనియా ఈజ్ ఏ డైపోల్, డైపోలార్ మాలిక్యూల్. నైట్రోజన్ మీద పార్షియల్ నెగిటివ్, హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా. అమోనియా మాలిక్యూల్స్ సోడియం ని స్టెబిలైజ్ చేస్తాయి త్రూ సాల్వేషన్. సోడియం చుట్టూ మనకి అమోనియాలో ఉన్న నైట్రోజన్ పార్షియల్ నెగిటివ్ ఉంటుంది కదా, సోడియం మీద పార్షియల్ పాజిటివ్ ఉంటుంది. ఓకే, ఇలా మనకి సాల్వేషన్ జరుగుతుంది. ఓకే, ఈ సాల్వేషన్ వల్ల స్టెబిలైజ్ అవుతుందమ్మా, సోడియం అనేది స్టెబిలైజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ Na ప్లస్ XNH3 gives rise to NaNH3X ప్లస్. ఇక్కడ సోడియం ఎన్ని మాలిక్యూల్స్ అంటే X మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయి, సోడియం ని స్టెబిలైజ్ చేస్తున్నాయి. ఓకేనా, Na ప్లస్ అయాన్ని స్టెబిలైజ్ చేస్తున్నాయి. ఆ ఈక్వేషన్ అలా రాస్తారు. అలాగే అమోనియాలో ఉన్న పాజిటివ్ పార్ట్, పార్షియల్ పాజిటివ్ హైడ్రోజన్స్ ఎలక్ట్రాన్ కూడా స్టెబిలైజ్ చేస్తాయి. ఎలక్ట్రాన్ కూడా మనకి స్టెబిలైజ్ చేస్తాయి. అంటే ఇలా ఉంటుంది, పార్షియల్ పాజిటివ్ నెగిటివ్ అట్రాక్షన్. సాల్వేటెడ్ ఎలక్ట్రాన్స్ అంటారు వీటిని. దీస్ ఆర్ కాల్డ్ సాల్వేటెడ్ ఎలక్ట్రాన్స్. సాల్వేటెడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ కూడా స్టెబిలైజ్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఈక్వేషన్ ని ఇలా మెన్షన్ చేస్తారు, ప్లస్ YNH3 gives rise to ENH3Y మైనస్. అలా 2 ఈక్వేషన్స్ లో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, ఈ ప్రాసెస్ ఏమంటారంటే అమోనియేషన్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని అమోనియేషన్. అమోనియేషన్ అంటారమ్మా ప్రాసెస్ మొత్తాన్ని. ఓకేనా, అంటే మనకి లిక్విడ్ అమోనియాలో మెటల్స్ అనేవి స్టెబిలైజ్ అవుతాయి. ఓకేనా, ఆ మెటల్ చుట్టూ కూడా సాల్వేషన్ జరుగుతుంది. అమోనియా మాలిక్యూల్ సాల్వేషన్ చేస్తుంది. అలాగే అవి రిలీజ్ చేసిన ఎలక్ట్రాన్స్ కూడా అమోనియా మాలిక్యూల్స్ స్టెబిలైజ్ చేస్తాయి. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే రియాక్షన్స్ అనేవి బాగా జరుగుతాయి. ఓకేనా, ఈ ప్రాసెస్ ఏమంటారంటే అమోనియేషన్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్. ఒకసారి ఇది తర్వాత నోట్స్ లో కూడా చూడండి అమ్మా ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనకి బ్లూ కలర్ ఎగ్జిబిట్ చేస్తున్న సొల్యూషన్. ఓకేనా, ఈ సొల్యూషన్ కి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. టోటల్ ఈ సొల్యూషన్ కి పారామాగ్నెటిక్ నేచర్. ఎందుకు, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, బ్లూ కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా, ఫర్ సపోజ్ మనం కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసామనుకోండి, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే బ్లూ కలర్ కాస్త బ్రాంజ్ కలర్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఈ బ్లూ కలర్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుంది, బ్రాంజ్ కలర్ గా కన్వర్ట్ అవుతుంది, డయామాగ్నెటిక్ అవుతుంది.
డయామాగ్నెటిక్. ఎందుకనంటే మనం కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసామనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోతాయి. ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే పేరప్ అవ్వడం జరుగుతుంది. ఒక ఎలక్ట్రాన్కి ఇంకో ఎలక్ట్రాన్ పేరప్ అవుతుంది. పేరప్ అయ్యి పారామాగ్నెటిక్ నేచర్ నుంచి డయామాగ్నెటిక్ నేచర్కి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? నోట్స్లో లేదులేమ్మా, నేను పెట్టలేదు, ఈరోజు పెడతాను. ఓకేనా? పారామాగ్నెటిక్ నేచర్ నుంచి డయామాగ్నెటిక్ నేచర్కి కన్వర్షన్ జరుగుతుంది. అంటే బ్లూ కలర్ నుంచి బ్రాంజ్ కలర్కి కన్వర్షన్ జరుగుతుంది. ఎప్పుడు ఈ కేసు జరిగేది? కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే మనకు ఆ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఒకసారి ఆక్సిజన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, ఏవి స్టేబుల్, ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ మనకి 3 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఆక్సైడ్స్. పొటాషియం, రుబీడియం, సీజియం, Na2O2, K2O2, Rb2O2, CS2O2. సూపర్ ఆక్సైడ్స్ ఓన్లీ 3 కాంపౌండ్స్ ఫామ్, 3 మెటల్స్ ఫామ్ చేస్తాయి. KO2, RbO2, CSO2. ఓకేనా? ఇవన్నీ కూడా ఆక్సైడ్స్. ఆక్సైడ్స్. ఇవి పరాక్సైడ్స్, ఇవి సూపర్ ఆక్సైడ్స్. సూపర్ ఆక్సైడ్స్. ఓకేనా? రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎందుకు ఫామ్ చేయవు? రిమైనింగ్ ఎలిమెంట్స్ సూపర్ ఆక్సైడ్స్ ని ఎందుకు ఫామ్ చేయవు? దీనికి రీజన్ ఏంటి? ఓకే, అది తెలియాలంటే ఫస్ట్ ఒక చిన్న పాయింట్ ఉంది. ఇక్కడ మనం సైజ్ ఫ్యాక్టర్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ సూపర్ ఆక్సైడ్ కి సైజ్ ఎక్కువ ఉంటుంది. O2 మైనస్ కి సైజ్ మోర్. ఓకే, నెక్స్ట్ పరాక్సైడ్ O2 -2. నెక్స్ట్ వచ్చేసరికి ఆక్సైడ్ O -2. ఇది సైజ్ ఆర్డర్. ఓకేనా? సూపర్ ఆక్సైడ్స్ కి లార్జ్ సైజ్ ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే టాప్ టు బాటమ్ ఏమవుతుంది చూడండి. టాప్ టు బాటమ్ గ్రూప్ లో సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. ఓకే, పాజిటివ్, నెగిటివ్. సరే, డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఏ కేసులో బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుందో చూడండి. ఏ కేసులో పాజిటివ్ నెగిటివ్ మధ్య అట్రాక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వెరీ గుడ్. ఫస్ట్ కేసులో, అవునా? ఫస్ట్ కేసులో స్ట్రాంగ్ గా ఉంటుందమ్మా. జనరల్ గా మనకి కెమికల్ బాండింగ్ లో ఒక పాయింట్ ఉంది. లాటిస్ ఎనర్జీ is inversely proportional to radius. Lattice energy is inversely proportional to radius of cation. తీసుకోవచ్చు డైరెక్ట్ గా. అంటే సైజ్ ఇంక్రీజ్ అయితే, క్యాటయాన్ సైజ్ ఇంక్రీజ్ అయితే, either క్యాటయాన్ ఆర్ యానయాన్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? బాండ్ వీక్ అయిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ 3 కేసెస్ చూడండి. ఈ 3 కేసెస్ లో సూపర్ ఆక్సైడ్ ఎందుకు ఫామ్ అయింది?
బేసిక్ గా సూపర్ ఆక్సైడ్ కి లార్జ్ సైజ్ ఉంటుంది. ఓకేనా, ఇది పొటాషియం అనుకుందాం, ఇది సూపర్ ఆక్సైడ్ అయాన్ సైజ్. ఓకే, ఇంకా లార్జ్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ రుబీడియం, సీజియం ఇంకా లార్జ్ సైజ్. అంటే టాప్ టు బాటమ్ సైజ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఈ సూపర్ ఆక్సైడ్ సైజు, ఈ పొటాషియం, రుబీడియం, సీజియం ఈ మెటల్ సైజు కూడా నియర్లీ ఈక్వల్ గా ఉంటుంది. ఈక్వల్ గా ఉంటే ఏమవుతుందంటే అట్రాక్షన్స్, బాండ్ ఫార్మేషన్ అనేది, అయానిక్ ఇంటరాక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అక్కడ. ఓకేనా, అదే ఫర్ సపోజ్ మనం లిథియం తీసుకున్నాం అనుకోండి, లిథియం వచ్చేసరికి స్మాల్ సైజ్ క్యాటయాన్, సూపర్ ఆక్సైడ్ ఈజ్ ఎ లార్జ్ సైజ్ యానయాన్. ఓకేనా, రెండిటికి మధ్య ఇంటరాక్షన్ స్ట్రాంగ్ గా ఉండదు. ఓకే, సో ఆ ఫ్యాక్టర్ వల్ల మనకి ఈ 3 ఎలిమెంట్సే మనకి సూపర్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. వీటిలో ఇంకా మోర్ స్టేబుల్ ఎవరంటే సిఎస్ఓ2 మోర్ స్టేబుల్. ఓకేనా, ఆల్మోస్ట్ సీజియం కి సూపర్ ఆక్సైడ్ O2-2 కి ఒకటే ఉంటుంది సైజ్. ఓకేనా, సో అందువల్ల మనకు అక్కడ స్ట్రాంగ్ బాండ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఓకే, రైట్. జనరల్ గా మనకి ఆక్సైడ్స్ ఉన్నాయి కదమ్మా, M2 అంటే ఆక్సైడ్. ఆక్సైడ్ ని మనం రియాక్షన్ చేసామనుకోండి వాటర్ తో, ఏం ఫామ్ అవుతుంది? హైడ్రాక్సైడ్స్. హైడ్రాక్సైడ్స్ కదా ఫామ్ అయ్యేది. ఆక్సైడ్స్ ని వాటర్ తో రియాక్షన్ చేస్తే హైడ్రాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఫర్ సపోజ్ పరాక్సైడ్స్ తీసుకున్నాం అనుకోండి, పరాక్సైడ్స్ లో కూడా మనకి హైడ్రాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. అలాంగ్ విత్ హైడ్రోజన్ గ్యాస్. పరాక్సైడ్ కేసులో హైడ్రోజన్ H2O2 లిబరేట్ అవుతుంది. H2O2 హైడ్రోజన్ పరాక్సైడ్ లిబరేట్ అవుతుంది. ఓకేనా, ఆక్సైడ్స్ ని హైడ్రాలసిస్ చేస్తే, అంటే వాటర్ ని యాడ్ చేస్తే హైడ్రాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. పరాక్సైడ్స్ కేసులో అయితేనేమో బేసిక్ ఆక్సైడ్స్ ప్లస్ H2O2 రిలీజ్ అవుతుంది. ఓకే, రైట్. హైడ్రాక్సైడ్స్ MOH. మెటల్ ఆక్సైడ్స్ ఇప్పుడు ఆల్రెడీ రాసాం రియాక్షన్. ఇది వాటర్ తో రియాక్షన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతాయి? మెటల్ హైడ్రాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకున్నాం అనుకోండి, Li2, వాటర్ తో రియాక్షన్ చేస్తే మనకి LiOH, లిథియం హైడ్రాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, లిథియం హైడ్రాక్సైడ్ ఫార్మేషన్. ఓకే, సోడియం తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ Na2, 2 moles ఆఫ్ NaOH. ఇలా మనం రియాక్షన్ చేస్తే లిథియం, సోడియం, పొటాషియం KOH, రుబీడియం RbOH, CSOH, సీజియం హైడ్రాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. రైట్, చిన్న పాయింట్ ఉందమ్మా. టాప్ టు బాటమ్ రియాక్టివిటీ విత్ వాటర్. ఇప్పుడు మన మెటల్స్ ఏం తీసుకున్నాం చూడండి, లిథియం, సోడియం, పొటాషియం మెటల్స్ తీసుకున్నాం కదా. టాప్ టు బాటమ్ రియాక్టివిటీ డిక్రీజెస్.
టాప్ టు బాటమ్ రియాక్టివిటీ డిక్రీజెస్. ఒకసారి ఆ పాయింట్ జాగ్రత్తగా వినండి. హైడ్రేషన్ ఎనర్జీ వేరు, రియాక్షన్ విత్ వాటర్ వేరు. ఓకేనా, ఇది కెమికల్ రియాక్షన్. హైడ్రేషన్ ఎనర్జీ ఫిజికల్ ప్రాపర్టీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లిథియం తీసుకున్నాను అనుకోండి, Li. ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు కదా, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇలా తీసుకున్నాను. ఓకేనా, లిథియం బాగా స్లోగా చేస్తుంది రియాక్షన్. ఈ రియాక్షన్ చాలా స్లోగా జరుగుతుంది. సోడియం వచ్చేసరికి విగరస్ రియాక్షన్, ఇది బాగా విగరస్. ఓకేనా, ఇది వైలెంట్ రియాక్షన్, ఇది ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్. ఈ రెండు ఎక్స్ప్లోజివ్ అంటే ఇంకా బాగా స్పీడ్గా జరుగుతుంది రియాక్షన్. లిథియంతో మాత్రం స్లోగా జరిగింది. ఓకేనా, ఇక్కడ డౌట్ వస్తుంది, లిథియం హైడ్రేషన్ ఎనర్జీ మోర్ కదా సార్, మరి వాటర్తో బాగా రియాక్ట్ అవుతుంది కదా. అది వేరు, అది ఫిజికల్ ప్రాపర్టీ. ఓకేనా, Li ప్లస్ లిథియం హ్యాస్ మోర్ హైడ్రేషన్ ఎనర్జీ డ్యూ టు స్మాల్ సైజ్ అని చెప్పి నేను క్లాస్లో పాయింట్ చెప్పాం. ఇది ఫిజికల్ ప్రాపర్టీ. ఓకేనా, ఫిజికల్ ప్రాపర్టీకి కెమికల్ ప్రాపర్టీకి సంబంధం లేదు ఇక్కడ. ఇది కెమికల్ రియాక్షన్, అది ఫిజికల్ ప్రాపర్టీ. ఓకేనా, లిథియం అనేది వాటర్తో ఫాస్ట్గా కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవ్వదు. ఫిజికల్ ప్రాపర్టీ అయితే బాగా జరుగుతుంది, స్మాల్ సైజ్ కాబట్టి. ఓకేనా, రైట్. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటంటే సింపుల్ రీజన్ అమ్మా, నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. లిథియం అనేది స్మాల్ సైజ్ మెటల్. మరి స్మాల్ సైజ్ మెటల్ ఉంటే మెటాలిక్ బాండింగ్ స్ట్రాంగ్ గా జరుగుతుందిగా. మెటాలిక్ బాండ్ స్ట్రాంగర్. మరి మెటాలిక్ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటే వాటర్ తో రియాక్ట్ అవుతుందా? ఓకేనా, లిథియంకి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ మెటాలిక్ బాండ్ ఉందనుకోండి, అదర్ మాలిక్యూల్ తో ఫాస్ట్ గా రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వలేవు. ఓకేనా, అదే మీరు సీజియం తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సీజియం నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్నాం. సీజియంకి వచ్చేసరికి మెటాలిక్ బాండ్ వీక్. మెటాలిక్ బాండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ అని చెప్పాను నిన్న క్లాస్లో. సీజియంకి సైజ్ ఎక్కువ ఉంటుంది, అంటే మెటాలిక్ బాండ్ వీక్. ఓకేనా, మెటాలిక్ బాండ్ వీక్ గా ఉంది కాబట్టి ఓకేనా ఫాస్ట్ గా వాటర్ తో రియాక్ట్ అయిపోతుంది, అంటే బాండ్ వీక్. అది ఇంటర్నల్ గా సీజియం మెటల్స్ మధ్య బాండ్ చాలా వీక్ గా ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటర్ని యాడ్ చేస్తామో వాటర్ ఫాస్ట్ గా సీజియంతో రియాక్షన్ చేస్తుంది. కానీ ఈ కేసులో లిథియం స్ట్రాంగ్ మెటాలిక్ బాండింగ్ లో ఉంటుంది, అంటే దాని ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబుల్ గా ఉండవు. వాటి ఎలక్ట్రాన్స్ అనేవి ఓకేనా రియాక్షన్ కి అవైలబుల్ గా ఉండవు. నిన్న క్లాస్ లో అదే చెప్పింది మనం. లిథియం ఇది లిథియం అనుకోండి, ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అట్రాక్షన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రియాక్షన్ జరగాలంటే ఎలక్ట్రాన్ కావాలి కదా. ఆ ఎలక్ట్రాన్స్ మెటాలిక్ బాండింగ్ లో ఉన్నాయి స్ట్రాంగ్ గా. అదే సీజియం తీసుకున్నారనుకోండి, లార్జ్ సైజ్. చూడండి, డిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉంది, అంటే అట్రాక్షన్ వీక్. ఓకేనా, ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా రిలీజ్ అయిపోతాయి. ఓకే, సో అది పాయింట్ అమ్మ అక్కడ. అందుకే మనకి లిథియం అనేది వాటర్తో విగరస్గా రియాక్షన్ చేయదు. ఓకేనా, కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవ్వదు, హైడ్రాక్సైడ్స్ ని ఫార్మేషన్ చేయదు ఫాస్ట్ గా. ఓకేనా,
రైట్. లిథియం హైడ్రాక్సైడ్, sodium hydroxide, sodium potassium, KOH, rubidium hydroxide, cesium hydroxide. ఇవన్నీ కూడా హైడ్రాక్సైడ్స్. ఇన్ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, హైడ్రాక్సైడ్స్ అంటే బేసిక్ నేచర్ ఉంటుంది కదా, బేసిక్ నేచర్ decreases. In group from top to bottom, basic nature of hydroxides decreases. ఎందుకని రీజన్ ఏంటి? ఎందుకు బేసిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది అక్కడ? అమ్మా వెరీ గుడ్. రైట్. నేను లాటిస్ ఎనర్జీ ఏమైనా అనుకోవటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, ఇది సీజియం, యానియాన్ ఫిక్స్ చేశాను. ఆ రెండిట్లో ఏ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుందో చూడండి. ఫస్ట్ వన్ ఈ స్ట్రాంగ్, ఇక్కడ ఇంటరాక్షన్ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకేనా? బేసిక్ నేచర్ అంటే ఏంటి? OH మైనస్ ని ప్రొడ్యూస్ చేయాలి, యానియాన్ బయటకు వచ్చేయాలి. ఓకేనా? ఏ కేసులో ఈజీగా వస్తుంది బయటికి? సెకండ్ కేస్. ఇక్కడ ఇంటరాక్షన్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు, అన్ఈక్వల్ గా ఉన్నాయి చూడండి. ఓకేనా? సో ఈ కేసులో ఫాస్ట్ గా OH మైనస్ ప్రొడ్యూస్ అవుతుంది, ఈ కేసులో స్లోగా రిలీజ్ అవుతుంది OH మైనస్. సో based on size of the metal increases. ఓకేనా? గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది? సైజ్ ఇంక్రీజెస్. సైజ్ ఇంక్రీజ్ అయితే బేసిక్ నేచర్ ఇంక్రీజెస్, బేసిక్ నేచర్ ఇంక్రీజెస్. డిక్రీజెస్ రాసాము మనం. గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ ఇంక్రీజెస్, నేను డిక్రీజెస్ అని రాసాను. ఇంక్రీజెస్, ఇంక్రీజెస్. ఓకే, దానికి రీజన్ అదమ్మా. ఓకేనా? రైట్. నెక్స్ట్ అలాగే థర్మల్ స్టెబిలిటీ, సాల్యుబిలిటీ కూడా ఉంటుంది. సాల్యుబిలిటీ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. ఓకేనా? అంటే వాటర్లో ఫర్ సపోజ్ మనం లిథియం హైడ్రాక్సైడ్, సీజియం హైడ్రాక్సైడ్ రెండింటిని తీసుకున్నాం అనుకోండి. సీజియం హైడ్రాక్సైడ్ ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అయాన్స్ ని. ఓకేనా? వెరీ గుడ్. సీజియం హైడ్రాక్సైడ్ ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అయాన్స్ ని. ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తే సాల్యుబిలిటీ మోర్. మరి థర్మల్ స్టెబిలిటీ చూసామనుకోండి, థర్మల్ స్టెబిలిటీ అనేది వేరు. థర్మల్ స్టెబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయానిక్ క్యారెక్టర్. Thermal stability is directly proportional to ionic character. ఓకేనా? అయానిక్ క్యారెక్టర్ ఫార్ములా ఏంటంటే లార్జ్ సైజ్ ఆఫ్ క్యాటయాన్, అండ్ స్మాల్ సైజ్ ఆఫ్ యానియాన్. స్మాల్ సైజ్ ఆఫ్ యానియాన్ చూడండి, లార్జ్ సైజ్ ఆఫ్ క్యాటయాన్ అండ్ స్మాల్ సైజ్ ఆఫ్ యానియాన్. ఇది ఫేవరబుల్ కండిషన్ ఫర్ అయానిక్ క్యారెక్టర్. స్టెబిలిటీ చూడకూడదు, అది చూడండి, ఆ ఫార్ములా చూడండి ఫస్ట్. అయానిక్ క్యారెక్టర్. ఓకేనా? గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది? క్యాటయాన్ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. యానియాన్ సైజ్ ఫిక్స్ చేసేసాం. క్యాటయాన్ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. క్యాటయాన్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అయానిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. అయానిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే థర్మల్ స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఓకేనా? ఇలా చూడాలమ్మా ఇక్కడ. అంతేకాని ఈ కేసు అప్లై చేయొద్దు.
ఇది అప్లై చేయొద్దు, ఓకేనా. ఇక్కడ ఇలా చూడాలి, థర్మల్ స్టెబిలిటీ అనేది అయానిక్ నేచర్ను చూసుకోవాలి, అయానిక్ క్యారెక్టర్. ఓకే, right, next one. కార్బోనేట్స్. కార్బోనేట్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చమ్మా? మెటల్ హైడ్రాక్సైడ్స్. హైడ్రాక్సైడ్స్ కూడా మనం CO2ని పాస్ చేస్తే కార్బోనేట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, M2CO3. ఓకే, M2CO3. ఫర్ ఎగ్జాంపుల్ Li2CO3, Na2CO3 carbonate, potassium K2CO3, CS2O3. ఓకే, కార్బోనేట్ కూడా లార్జ్ సైజ్. లిథియం చూడండి, లిథియం అనేది స్మాల్ సైజ్ క్యాటయాన్. Carbonate is a large size anion, CO3-2. ఓకే, ఈ రెండింటికి మధ్య స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉంటుందా చూడండి. లిథియంకి కార్బోనేట్కి మధ్య ఇంటరాక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుందా? ఉండదు. అవి స్మాల్ సైజ్, అది లార్జ్ సైజ్. ఓకేనా. సో టాప్ టు బాటమ్ సేమ్ ప్రీవియస్ కాన్సెప్ట్. టాప్ టు బాటమ్ solubility increases. Solubility increases. ఓకేనా. థర్మల్ స్టెబిలిటీ increases. థర్మల్ స్టెబిలిటీ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. థర్మల్ స్టెబిలిటీకి ఫార్ములా చెప్పుకున్నాం, వేరే ఫార్ములా, సైజ్ ఆఫ్ ది క్యాటయాన్ అని చెప్పుకున్నాం. ఓకేనా, రైట్. లిథియం కార్బోనేట్స్ అనేవి అన్స్టేబుల్ అంటే ఆటోమేటిక్గా అవి ఏమవుతాయి అంటే డికంపోజ్ అయిపోతాయి. లిథియం కార్బోనేటు డికంపోజ్ అయిపోతుంది. డికంపోజ్ అయిపోయి ఇది కాస్త మరలా Li2O ప్లస్ వాటర్ ఆక్సైడ్ ఫార్మేషన్, ఆక్సైడ్ కన్వర్ట్ అయిపోతుంది. అన్స్టేబుల్ కదా. ఓకే, అన్స్టేబుల్ అవటం వల్ల అది డికంపోజ్ అయిపోతుంది. Na2CO3 సోడియం కార్బోనేట్ తీసుకున్నాము, వాటర్ ప్లస్ CO2 ఎక్సెస్ తీసుకోవాలి. బైకార్బోనేట్ ప్రొడ్యూస్ అవుతుంది, NaHCO3. Na2CO3 గుండా మనం CO2ని పాస్ చేస్తే బైకార్బోనేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ బైకార్బోనేట్ కార్బోనేట్ లో ఓకేనా, ఇది స్టేబుల్ అమ్మ, ఇది అన్స్టేబుల్. ఓకేనా, అంటే ఈ బైకార్బోనేట్ మరలా కార్బోనేట్ గా డికంపోజ్ అయిపోతుంది. సపోజ్ మనం కనుక హీట్ చేస్తే ఓకేనా, బైకార్బోనేట్ ని మరలా ఇది Na2CO3 ప్లస్ వాటర్ ప్లస్ CO2 గా డికంపోజ్ అయిపోతుంది. ఓకేనా. బైకార్బోనేట్ కి మనం వాటర్ కనుక యాడ్ చేసామనుకోండి, హైడ్రాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది, ప్లస్ H2
CO3 అంటే రిజల్టింగ్ సొల్యూషన్ లో బేసిక్ నేచర్ ఉంటుంది. ఓకేనా, రియాక్షన్స్ అన్ని కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ నైట్రేట్స్. నైట్రేట్స్ అంటే NO3M. నైట్రైట్ అంటే NO2 వస్తుంది, నైట్రేట్ అంటే MNO3 వస్తుంది. ఓకేనా, హైడ్రాక్సైడ్స్ తీసుకున్నాము, రియాక్ట్స్ విత్ HNO3 నైట్రిక్ యాసిడ్, రియాక్షన్ చేస్తే మనకి NaNO3 సోడియం నైట్రేట్ ఫార్మేషన్ జరుగుతుంది, సోడియం నైట్రేట్. ఓకే రైట్. లిథియం నైట్రేట్ అన్స్టేబుల్, సేమ్ అదే రీజన్, లార్జ్ సైజు స్మాల్ సైజు. ఓకే, రిమైనింగ్ నైట్రేట్స్ స్టేబుల్. ఓకే, లిథియం నైట్రేట్ ని కనుక మనం హీట్ చేస్తే ఇది కాస్త మరలా మనకి లిథియం ఆక్సైడ్ Li2, లిథియం ఆక్సైడ్ ప్లస్ N2O ప్లస్ O2 ప్రొడ్యూస్ అవుతుంది. NO2 నమ్మా, N2O కాదు, NO2. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందమ్మా. ఇక్కడ టాప్ టు బాటమ్ పొటాషియం KNO3, రుబీడియం RbNO3, సీజియం. టాప్ టు బాటమ్ ఇక్కడ థర్మల్ స్టెబిలిటీ అనేది చేంజ్ అవుతుంది, సాల్యుబిలిటీ కూడా టాప్ టు బాటమ్ సాల్యుబిలిటీ డిక్రీజెస్. ఇక్కడ ఇది ఒక్కటి ఎక్సెప్షనల్ కేసు, ఇది రిమైనింగ్ అన్ని కేసెస్ లో సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ యొక్క నైట్రేట్ కేసులో మాత్రం సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది టాప్ టు బాటమ్. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, టాప్ టు బాటమ్ సాల్యుబిలిటీ డిక్రీజెస్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ సల్ఫేట్స్. సల్ఫేట్స్ H2SO4 తో రియాక్షన్ చేసామనుకోండి, NaOH సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని H2SO4 యాసిడ్ బేస్ రియాక్షన్ కదా, NaHSO4 ప్లస్ వాటర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ సల్ఫేట్స్ లో వచ్చేసరికి మనకి థర్మల్ స్టెబిలిటీ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ చేస్తామా, సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ చేస్తాయి, హైడ్రాక్సైడ్స్ లాగే ఉంటుంది, ఎక్సెప్ట్ లిథియం సల్ఫేట్ LiHSO4. ఓకేనా, ఇది అన్స్టేబుల్ అంటే మొత్తం అన్ని ప్రాపర్టీస్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి మొత్తం. ఓకేనా, నేర్చుకుంటే అన్ని ఒకేలాగా ఉంటాయి మొత్తం, కాకపోతే లిథియం నైట్రేట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రిమైనింగ్ అన్ని కూడా ఇది సేమ్ పాయింట్స్. టాప్ టు బాటమ్ సాల్యుబిలిటీ ఇంక్రీజెస్, థర్మల్ స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఓకే, అయానిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని కూడా చూడండి ఒకసారి.
ఓకే, ఇంతవరకు చూసుకోండమ్మా. వీటితో పాటు హాలోజన్స్ కూడా ఉన్నాయి. హాలోజన్స్ కూడా ఒకసారి చూడండి. నోట్స్, ఫస్ట్ ఇయర్ నోట్స్ ఒకసారి చదవండి. ఓకేనా?